వెల్కమ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆపరేటర్ అంటే ఏంటిది? ఏమైనా ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి మనం ఈ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఆపరేటర్ అనేది ఒక సింబల్. ఇది అర్థమెటిక్ ఆర్ లాజికల్ మ్యానిపులేషన్స్ చేయడానికి ఈ ఆపరేటర్స్ని మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూద్దాం, z=x+y అని ఉంది. ఇక్కడ ప్లస్ అనేది ఆపరేటర్ లాగా వర్క్ అవుతుంది అండ్ ఎక్స్ అండ్ వై అనేటివి ఇక్కడ ఆపరెంట్స్. సో ఇది ఆపరేటర్స్. సో దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. అవే అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఇవన్నీ కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్. అండ్ నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటివి? గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఈ రిలేషనల్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే కండిషన్స్ని చెక్ చేయడానికి, అంటే కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పడానికి ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనేటివి యూజ్ అవుతాయి. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేటివి లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే ఇప్పుడు ఏమైనా 2 కండిషన్స్ ఉన్నాయి. ఆ 2 కండిషన్స్ ట్రూ అయితే లాజికల్ అండ్ని, ఇఫ్ ఒక కండిషన్ ట్రూ అండ్ ఇంకో కండిషన్ ఫాల్స్ ఉంటే అప్పుడు లాజికల్ ఆర్ని, ఇలా మనం వీటిని యూజ్ చేస్తాం. లాజికల్ నాట్ అంటే కాంప్లిమెంట్ అని మీనింగ్. సో లాజికల్ అండ్ ఇఫ్ 2 కండిషన్స్ ట్రూ అయితే అది 1 అని మీనింగ్. ఒకవేళ 2 కండిషన్స్ అంటే కండిషన్స్ అనేటివి ఫాల్స్ అయితే మనం 0 అని రాస్తాం. సో ఇవి లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటివి? అసైన్మెంట్, అడిషన్ అసైన్మెంట్, సబ్స్ట్రాక్షన్ అసైన్మెంట్, మల్టిప్లికేషన్ అసైన్మెంట్, వీటన్నిటినీ కూడా అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ x=5 అని ఉంది. ఇక్కడ మనం ఎక్స్కి వాల్యూని అసైన్ చేస్తున్నాం. సో అందుకే దీన్ని మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ అని అంటాం. అంటే వాల్యూస్ని మనం ఇక్కడ అసైన్ చేస్తున్నాం. సో లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా వేరియబుల్స్ ఉంటాయి, రైట్ సైడ్ వాల్యూస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, ఎక్స్ అడిషన్ అసైన్మెంట్ 3 ఈజ్ నథింగ్ బట్ x=x+3. అంటే ఇక్కడ దీని మీనింగ్ అనేది అంటే ఇంక్రిమెంట్ అన్నట్టు, x+3 అని మీనింగ్ ఇక్కడ. అలాగే ఎక్స్ సబ్స్ట్రాక్షన్ అసైన్మెంట్ 3 అని అంటే అప్పుడు మీనింగ్ ఏమవుతుంది? x=x-3 అని మీనింగ్. ఇది అసైన్మెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంటిది? డాటా అనేది లైక్ బిట్స్తోని మాత్రమే క్యాలిక్యులేట్ అవుతుంది. దీన్ని మనం సింగిల్ అండ్, సింగిల్ ఆర్, కాంప్లిమెంట్, ఇది కాంప్లిమెంట్, ఇది నాట్, అండ్ లెఫ్ట్ బైనరీ షిఫ్ట్, రైట్ బైనరీ షిఫ్ట్, ఇవన్నీ కూడా బిట్ వైజ్ ఆపరేటర్స్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. a=12 అండ్ b=25 అని ఉంది. ఇక్కడ చెప్పాను బిట్స్లలో తీసుకుంటుంది అని. ఇక్కడ 12 యొక్క బైనరీ ఫార్మాట్ ఏంటి? 1100. 1100. సో మనకి ఇక్కడ 8 బిట్స్ కావాలి కాబట్టి మనం బిఫోర్ ఇంకో 4 zeros యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు టోటల్గా 8 బిట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ b=25. 25 యొక్క బైనరీ ఫార్మాట్ ఏంటి? 110001. ఇది బైనరీ ఫార్మాట్ అండ్ 8 బిట్స్ కావాలి కాబట్టి యాజ్ ఇట్ ఈస్ బిఫోర్ మనం ఒక 3 zeros యాడ్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏ అండ్ బి అన్నప్పుడు డాట్ అంటే డాట్ అని మీనింగ్. సో 01 అంటే 0 అండ్ 00 అంటే 0 అంటే 1.0 అంటే ఓన్లీ 2 1s ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇక్కడ 1 అనేది వస్తుంది. సో క్యాలిక్యులేట్ చేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు దీని డెసిమల్ ఏంటిది? 8 అని మీనింగ్. సో ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది a అండ్ b అవుట్పుట్ అనేది 8 అని వస్తుంది. సో ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది చూడండి, ఇంక్లూడ్ IO స్ట్రీమ్ యూజింగ్ నేమ్ స్పేస్ std. నేమ్ స్పేస్ని యూజ్ చేసాం. అండ్ ఇంట్ మెయిన్ అండ్ ఇక్కడ x=10 అండ్ y=16 అని వాల్యూస్ని మనం అసైన్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటిది? లాజికల్ ఆర్ ఆపరేటర్ని యూజ్ చేసాం. అంటే ఏంటిది? ఇఫ్ 2 కండిషన్స్ ట్రూ ఉన్నా ట్రూ ఏ వస్తుంది. ఇఫ్ 1 కండిషన్ ట్రూ ఉండి ఇంకో కండిషన్ ఫాల్స్ ఉన్నా కూడా ట్రూ అనే వస్తుంది మనకి. చూడండి ఇక్కడ x=10 అన్నాం. ఇక్కడ 5 అనేది 10 కన్నా చిన్నది. సో ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ y <15. ఇక్కడ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది.
సో ఇప్పుడు మనం దీన్ని వన్స్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. చూడండి మనకి ఇక్కడ కండిషన్ ట్రూ అయింది కాబట్టి 1 అని వచ్చింది. సో ఇది అవుట్పుట్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్కి చూద్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ యూజింగ్ నేమ్ స్పేస్ యూజ్ చేసాం యాస్టీస్గా అండ్ మెయిన్ మెథడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంటీజర్ వాల్యూస్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి వాటిని డిక్లేర్ చేయాలి. అండ్ నెక్స్ట్ సమ్ని, ఆ రెండింటిని కూడా మనం ఒక దాంట్లో స్టోర్ చేసాం కాబట్టి సమ్ని డిక్లేర్ చేసాం. అండ్ ఇక్కడ సిఅవుట్ అంటే మనం ఫస్ట్ నెంబర్ని ఎంటర్ చేయాలి, మళ్ళీ ఆ ఇన్పుట్ని అది రీడ్ చేసుకోవడానికి మనం సిఇన్ని యూజ్ చేసాం. సిఅవుట్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అండ్ సిఇన్ ఏ అండ్ మళ్ళీ సిఅవుట్ ఎంటర్ సెకండ్ నెంబరు, మళ్ళీ బిని అది రీడ్ చేసుకుంటుంది. మళ్ళీ ఈ రెండిటి వాల్యూస్ మనకి స్టోర్ అవ్వడానికి సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బిని యూజ్ చేసాం. సిఅవుట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ అంటే ఆ రెండిటి సమ్ అనేది దీంట్లో స్టోర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రిటర్న్ 0. సో ఇది అర్థమెటిక్ అడిషన్ ఆపరేటర్. సో దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం వన్స్. ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని అడిగింది, ఏదైనా వాల్యూని ఎంటర్ చేద్దాం. నెక్స్ట్ ఎంటర్ సెకండ్ నెంబర్ అని అడిగింది, సో ఇంకో వాల్యూని ఏదైనా ఎంటర్ చేద్దాం. సో సమ్ ఎంత వచ్చింది 134. ఈ రెండింటి సమ్ అనేది 134 అని వచ్చింది. సో ఇది ఎగ్జాంపుల్, ఇది అవుట్పుట్. సో నేను ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్.